ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. నేడు ఆయన ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుండి ధాన్యం అమ్మిన రైతుతో డబ్బులు వచ్చాయా, ఏమైనా కటింగ్ జరిగిందా అని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. టార్పాలిన్లు అందరికీ అందించాలని, టార్పాలిన్స్ సమస్య రాకూడదని, అందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులు నాణ్యత ప్రమాణాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరెక్ట్ ప్రొసీజర్ అదే కదా. అది ఉండాలి. ఎందుకంటే అజా ఇప్పుడు ఇంకొకటి, ఈ వర్షాకి భయం కొద్దిగా రైతులకు మైండ్ నుంచి తీసుకోవాలి. ఎక్కడైనా అలాంటివి వచ్చినా ఇమీడియట్గా హీట్ చేసి, అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏఎంసీ మార్కెటింగ్ యార్డ్లో రావడం జరిగింది ఆకస్మిక తనిఖీ కోసం. నిన్న రాత్రి కూడా అందరు అధికారులతో కొన్ని పీపీసీ సెంటర్ విజిట్ చేసుకున్న తర్వాత మరియు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం, మరియు అదేవిధంగా మాయిశ్చర్ కానీ బరువు కానీ కొనుగోలు ఎలా జరుగుతున్నది, ధాన్య సేకరణ, దాని గురించి ఈ పర్యటన చేయడం జరిగింది. మీరు స్వయంగా చూస్తున్నారు, ఇక్కడ అందరూ రైతులు వస్తున్నారు. మన పేడీ క్లీనర్ కూడా పనిచేస్తున్నాయి. టార్పాలిన్స్ ఆల్మోస్ట్ 30 దాకా ఉన్నది ఆల్రెడీ, ఇంకా 20 సప్లై చేయబోతున్నాము. సో ఇప్పటి వరకు కూడా రైతులతో చెప్పడం జరిగింది, ఈ మధ్యకాలంలో ఈ వాన భయంతో కొంతమంది భయపడుతున్నారు. అలాంటి భయపడాల్సింది ఏం అవసరం లేదు. అంతకు ముందు కూడా పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది, ప్రతి గింజని మనం ఖచ్చితంగా ఎంఎస్పి ధరల్లో కొనుక్కుంటున్నాము. మరియు దానికి తగ్గట్టు ఒకసారి మీటింగ్ చేసుకుని మొన్న కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులతో, మార్కెటింగ్ శాఖ అధికారులతో మరియు నేను అందరూ కూడా కలిసి ఈ వానకాలంలో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అది అన్ని దాంట్లో వివరంగా చర్చించి అన్ని సదుపాయాలు చేసుకొని ఇవ్వండి. రిజిస్టర్ ఇవ్వండి. ట్రక్ షీట్ కాదు, ఒక రైతులకి ఇది నంబర్ కొట్టు. అరే నువ్వు నంబర్ కొట్టు, చెప్పన చేసుకో. పేమెంట్ ఏదో ఒకటి నంబర్ కట్టండి. స్పీకర్ లో పెట్టు. గజ్జల హలో హలో నమస్కారం అండి. గజ్జల నరేందర్ రెడ్డి గారు నమస్కారం. నేను ఈ ఏఎంసి ఆలేరులో ఉంది కదా సెంటర్, ఇక్కడ అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ మీరు అది ధాన్య సేకరణ జరుగుతుంది కదా ఏఎంసిలో ఆలేరులో మార్కెట్ కమిటీలో. సో మీరు ఇక్కడ మొన్న వడ్లు తీసుకుని వచ్చారు కదా, మీకు పేమెంట్ వచ్చిందా? ఏ రోజు తీసుకొచ్చారు? 22 బ్రదర్ తీసుకొచ్చింది సార్. 22 రోజు మా బ్రదర్ ఉన్నాడు, నేను వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను. అచ్చా, బ్రదర్ మాట్లాడుతున్నారు అంటే 22. అచ్చా, ఇవాళ 24. ఓకే, మీకు 22 వచ్చేటప్పుడు ఏదన్నా కటింగ్ జరిగిందా ఇక్కడ? ఏం జరగలేదు సార్.
ఓకే, ఇప్పుడు 22 లో మీరు తీసుకొచ్చారు. 1-2 days లో మీకు పేమెంట్ రాకపోతే మళ్ళీ తిరిగి ఇదే నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఓకే సార్. తర్వాత హెల్ప్ లైన్ నెంబర్ ఉన్నది, బ్యానర్స్ లో రాసుకొని ఏదైనా కటింగ్ కానీ పేమెంట్ డిలే కానీ ఏ సమస్య ఉంటే ఇమీడియట్ గా ఫోన్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ అందరికి అధికారులకి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఎలాంటి కటింగ్ ఉండదు, పేమెంట్ డిలే ఉండదు. ఓకే, ఓకే సార్, ఓకే రైట్ సార్. రైట్. ఓకే.